హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు. అయితే ఈరోజు దివాళీ సందర్భంగా నాతో పాటు ఇక్కడ గెస్ట్ ఫోక్ సింగర్ గీతా కృష్ణ అలాగే నిర్మల ఉన్నారు. మరి దివాళీ సందర్భంగా ఫోక్ సాంగ్స్లో నుంచి కొన్ని మధురమైన గీతాలని మనకు అందించడానికి అలాగే కొన్ని డివోషనల్ సాంగ్స్ని కూడా మనకు అందించడానికి నాతో పాటు అయితే ఉన్నారు. సో మరి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ కృష్ణ గారు. హాయ్ అండి. హాయ్ నిర్మల గారు. హాయ్ మేడం. బాగున్నా. ముందుగా మీ ఇద్దరికి కూడా ఏఎన్ఎన్ న్యూస్ తరఫు నుంచి దివాళీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యు. థ్యాంక్ యూ. సో అయితే ముందుగా మనం స్టార్ట్ చేసే ముందు దివాళీ సందర్భంగా కాబట్టి ఒక మంచి డివోషనల్ సాంగ్తో అయితే మనం ఈ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక మంచి సాంగ్ దివాళీ కాబట్టి మనం ఒకటి దేవుడి సాంగే స్టార్ట్ చేద్దాము. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయా నువ్వు ఎలుక వాహనము ఎక్కి రావయ సిద్ధినాయక మా వినాయక మా వినాయక గం గణపతి గజముఖ గణేశాయ లంబోధర గం గణపతి గజముఖ గణేశాయ లంబోదర శివ పార్వతి గారాలా ముద్దుల గణపయ్యా మా పూజలు అందుకునగరావా నీవేనయా మా పూజలు అందుకునగరావా ప్రతి ఇంట తొలి పూజ నీదేలే గణపయ్యా మము సల్లగ దీవించరా నీ దీవెనా మము సల్లగ దీవించరా నీదేదయా మము సల్లగ దీవించరా గం గణపతి గజముఖ గణేశాయ లంబోదర గం గణపతి గజముఖ గణేశాయ లంబోదర. వావ్, మంచి బ్లెస్సింగ్ సాంగ్ తో స్టార్ట్ చేశారు. సో అంటే మీకు గణపతి అంటే అంత ఇష్టమా? అంటే ఫస్ట్ ఏ పూజలు చేసినా ఫస్ట్ గణపతిని చేస్తారు. సో అట్లా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి దివాళీని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? బాగా చేసుకునేదండి. అంటే విలేజ్కి వెళ్ళేవాళ్ళు కదా. సో అదే పటాకాయలు స్విచ్ బుటీస్ అవి ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. మేము కూడా అలాగే మేడం. దివాళీ వచ్చిందంటే చాలు మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గరికి వచ్చి మా బ్రదర్స్ అన్ని టపాసులు అన్ని తీసుకొచ్చి కొత్త బట్టలు తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. చాలా హ్యాపీగా అనిపించింది. మరి చిన్నప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది అంటే ఏం చెప్తారు? చేంజెస్ అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు అంటే అసలు అది చెప్పలేము ఇక. అప్పుడు రోజులు కానీ అప్పుడు హ్యాపీనెస్ కానీ ఏదైనా సరే. అంటే అప్పట్లో నుంచి ఇప్పటికి చేంజ్ అయిందంటే ఏం చెప్తారు? దగ్గర ప్రేమలు కరువయ్యాయి మేడం. ప్రేమలు కరువయ్యాయి. మన అనుకున్న వాళ్ళు కూడా అసలు అంతే ఏ మాట పలకరింపు అనేది ఏమీ ఉండట్లేదు. అప్పుడు వెనకటి కాలంలో అయితే బాగుంటుండే. వీళ్ళు నా వాళ్ళు వాళ్ళ నా వాళ్ళు అని అందరూ దగ్గరకు అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. నీది నీదే నాది నాదే అంతే. తేడా చాలా చేంజ్ అయ్యారు. అంటే అప్పట్లో అందరు కలిసి పండుగల్ని సెలబ్రేట్ చేసుకునేవారు. ఇప్పుడు ఊళ్ళలో కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవడం అయిపోయింది. కానీ అసలు ఇప్పుడు వచ్చిన జనరేషన్స్ కి ఫెస్టివల్స్ అంటే ఏంటో సరైన సంప్రదాయంలో ఎలా చేసుకోవాలి అనేది తెలియట్లేదు కదా నిజంగా. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అసలు ఆ ఫెస్టివల్ ఎందుకు వచ్చింది, దివాళీ అంటే ఏంటి అనేది తెలుసు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అదేం తెలీదు. ఓకే, ఏదో ఫార్మాలిటీ, దివాళీ వస్తుంది, దసరా వస్తుంది, సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టే ఉంది. సో అసలు దివాళీ అంటే ఏంటి మీ పాట రూపంలో చెప్పండి. ఓంకార రూపిణి క్లీంకార వాసిని
జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. ఇట్లా దేవుడి సాంగ్స్ ఏదైనా పాడుకోవచ్చు. సో మరి గీత గారు చెప్పండి, అసలు ఫోక్ సాంగ్స్ కి రావడం, మీరు చాలా ఒక 50 సాంగ్స్ కి పైగా పాడడం రాయడం కూడా చేశారు. సో ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ నాకైతే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అన్నమాట సింగింగ్ అంటే. ఓకే. సో లిరిక్ అంటే ఒక 5-6 ఇయర్ నుంచి రాస్తున్నాను. ఓకే. సో అవి కొన్ని ఇక మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు కానీ కొన్ని ఇక మన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ అయినా సరే అలా వాటిని బట్టి నాకు కూడా అలా సాంగ్ రాస్తే బాగుంటది అన్నట్టుగా అదే మెయిన్ మనసులో బాధల నుంచి సాంగ్స్ వచ్చాయి. అంటే సిచ్యువేషన్స్ ని బట్టి మీరు రాయడం అనేది స్టార్ట్ చేశారు. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి ఒకటి అనేది ఉంటది, అంటే పెళ్ళి అయిపోయింది కదా, ఇది చేయొద్దు అది చేయొద్దు అదే. కొంతమంది ఆడవాళ్ళు మాత్రం ఎట్లా ఉంటారు అంటే, అదే మనం ఏదైనా ఒకటి సాధించాలి ఎప్పటికైనా అంటది కదా, అలాంటివి ఏమైనా అనిపించి మీరు ఈ నిర్ణయం అంటే ఈ డెసిషన్ తీసుకున్నారా? అంటే నాకు చిన్నప్పటి నుంచి అది గోల్ అండి, బాగా ఇష్టం అన్నమాట చాలా. అంటే నాకు ఎప్పుడైతే కొంచెం తెలివి నాకు అర్థమైందో సమాజం గురించి అట్లా, అప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం. ఇట్లా స్కూళ్ళల్లో పాడేదాన్ని, స్కూల్లో కానీ ఊర్లో వినాయక చవితి స్టేజీల పైన అట్లా పాడుతుండేదాన్ని చిన్నప్పటి నుంచి. సో అది ఇష్టం అనేది అలాగే ఉండిపోయింది. అంటే మీకు ఎలా అనిపించింది ఫోక్ సింగర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి? అవును మేడం, 3rd క్లాస్ నుంచి నేను సాంగ్స్ పాడేదాన్ని స్కూల్లో కాలేజ్లో అట్లా ఈవెంట్స్ ఉన్నప్పుడు పాడుతుంటే. కాకపోతే కొంచెం నా స్టడీ గురించి చెప్తాను, అది ఎట్లా వచ్చింది అనేది సాంగ్స్ గురించి చెప్తాను మేడం. ఫస్ట్ యాక్చువల్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత అది ఎలా అంటే ఎంట్రన్స్ రాసిన, బీఈడి ఎంట్రన్స్ రాసిన, సీట్ వచ్చింది. సీట్ వస్తే నేను హైదరాబాద్కి వచ్చాను. నేను ఏ కాలేజ్ అయితే ఎంచుకున్నానో ఆ కాలేజ్లో సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకా డబ్బులు అడిగారు, రిజర్వేషన్ ఉంది అమ్మాయిని, పైగా అమౌంట్ అడిగారు మళ్ళీ. నేను అన్నాను అదేంటి సార్ నేను ఎలా ఇస్తాను, తక్కువ ర్యాంక్ లో వచ్చింది మళ్ళీ అమౌంట్ ఎలా కడతాను అంటే, లేదు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అట్లా నాకు 1 month టైం కూడా ఇవ్వలేదు. 25,000 పే చేయన్నాడు. లేదు సార్ నేను పే చేయలేదు, నాకు 1 month టైం ఇవ్వండి, మీరు అనుకున్న అమౌంట్ నేను ఇస్తాను అన్నాను. లేదు నాకు ఈ రోజు ఈవినింగ్ 5:30 లోపు నాకు అమౌంట్ పే చేయన్నాడు. చాలా దోస్తాను ఉండే, చాలా మందికి కాల్ చేశాను. అంటే ఒకప్పుడు అంటారు కదా దోస్తాను, అందరు అంటారు నీకేమన్నా కావాలనుకుంటే నేను చేస్తా అంటారు, నీకు ధైర్యంగా ఏ సాయం కావాలన్నా మేము చేస్తామంటే. ఫ్యామిలీ పరంగా అడిగాను, ఫ్రెండ్స్ పరంగా అడిగాను, ఎవరు సహాయం చేయలేదు. అయితే మళ్ళీ ఒకసారి సార్కు బతిమాలుకుంటున్నాను, కాళ్ళు మొక్కాను, ఇంకా చాలా బ్రతిమాలుతుంటే సర్టిఫికెట్స్ తీసి నా మొహాన కొట్టి గెట్ అవుట్ అని డోర్ ఇట్లా గేట్ వేసాను అనమాట. చాలా బాధేసింది, చాలా ఏడుపు వచ్చింది. అసలు ఏంది ఎంతో కష్టపడి చదువుకున్న, పేరెంట్స్ చదివించలేము, అమౌంట్ పరంగా ఫైనాన్షియల్ గా కరెక్ట్ లేము అంటే ఇంటర్మీడియట్ నుంచి ఎన్నో కష్టాలు పడి చదువుకున్నాను. ఏ రోజు మా ఫాదర్ కి నేను బాధ పెట్టలేదు. మా నాన్న లేదు బిడ్డ నేను చదివించలేను, అంత స్తోమత లేదు అంటే, సరేనైనా నేను చదువుకుంటా, నిన్ను రూపాయి అడగను అని చెప్పి ఎన్నో కష్టాలు పడుతూ ఇంటర్మీడియట్ చేసి డిగ్రీలో కూడా ఎన్నో కష్టాలు పడి డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అరే ఇన్ని కష్టాల వాడి ఇక్కడికి వస్తే వీళ్ళు డబ్బులు అడిగి వీళ్ళు ఇట్లా చేస్తే నాకు ఒక్కసారిగా బాధ అనిపించి, ఇంకా అవసరమా నాకు చదువు, ఎంతో కష్టపడి చదువుకొని సీటు సంపాదించుకుంటే వీళ్ళేంది డబ్బులు అడిగారు అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యాను మేడం. ఇంకా ఆయన నెక్స్ట్ డే కాల్ చేసి ఏమన్నా నీ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చాను అన్నాడు. నా సీట్ వేరే వాళ్ళకి అమ్ముకున్నాడంట. ఏం చేయాలి, హైదరాబాద్కి వచ్చాను, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలని హాస్టల్లో ఉండేదాన్ని. తర్వాత ఇంకా మెల్లమెల్లగా మాకు జెండా వచ్చేది కదా
హాస్టల్లో వార్డెన్ మేడం సాంగ్స్ పాడించేవాళ్ళు. ఓకే. అందరు ఉండి ఇంకా చాలా బాగా పాడుతున్నావు, మీరు పాడొచ్చు కదా అని అంటే, కానీ మనకి ఎవరు ఇస్తారు ఛాన్సెస్ అంటే ట్రై చేయి అన్నారు. నేను చాలా ట్రై చేశాను. 3 years 4 years చాలా కష్టపడ్డాను ఛాన్సెస్ కోసం. చాలా అవమానించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. ఛాన్స్ అంత ఈజీగా రాలేదు మేడం. ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నా అంటే ఏదో ఇట్లా వచ్చారని కాదు, కానీ దాని వెనక ఎంతో కష్టం ఉంది. ఛాన్స్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, చీదరింపులు పడ్డాను. కాకపోతే ఇవి కామనే అన్నట్టుగా అనుకున్నాను. బాధ అనిపించేది, కానీ ఓకే ముందు ముందు చూద్దాంలే అన్నట్టు అనిపించింది. అవన్నీ పడ్డాయి కాబట్టి ఇప్పుడు గీత గారితో కూర్చుని ఆడుతూ కలిసి ఇంకా అట్లా హైదరాబాద్ వచ్చి అలా వచ్చిన తర్వాత ఇంకా సాంగ్స్ అంటుంటే డిస్క్రిప్షన్ లో ఉంటది కదా మేడం, యూట్యూబ్ లో నంబర్లు, ప్రతి ఒక్కరికి కాల్ చేశాను. వాయిస్ బాగుంది కానీ చూద్దాంలే అనేవాళ్ళు. ఇంకా అట్లా ఎట్లాగో ఇంటికి వెళ్ళలేను. అయ్యో ఇంకా సీట్ వచ్చిందని ఎంతో ఆశతో ఇక్కడికి వస్తే ఇంటికి ఏమో పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. ఇంకా సాంగ్స్ ఇంకా అందరూ ఉండి సాంగ్స్ అంటారు కదా, ఏదో ఒకటి చేసి సాంగ్స్ లోనే సెట్ అవ్వాలి అనుకున్నాను. కష్టపడ్డాను. ఒక సార్ దయ వల్ల ఒక పాటకి ఛాన్స్ ఇచ్చేసరికి ఇంకా నాకు అలా ఇంకా ఛాన్స్లు వచ్చేసాయి. మెల్లమెల్లగా ఇంకా ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను మేడం. దాని తర్వాత మా సిస్టర్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా మీ జర్నీ అట్లా గీత గారితో వెళ్ళాలని ఉంది కాబట్టి ఆ రోజు దేవుడు మేబీ ఆ ఛాన్స్, చదువు అనేది తప్పించి ఇట్లా అంటే సాంగ్స్ పాడడం అనేది, మ్యూజిక్ అనేది కూడా ఒక గాడ్ గిఫ్ట్ అండి. అది అందరికి కూడా రాదు అనేసి అనుకుంటారు. అది వచ్చినందుకు పాడే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నా పాడాలి అని అందరికి అనిపిస్తుంది, మరి ఆ సాంగ్ అంత బాగుంది పాడలేదు, కానీ ఆ గొంతు మాత్రం దేవుడు కొంతమందికి ఇస్తారు కదా. ఆ కొంతమందిలో మీరు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఇంకా చాలా మేడం, స్టడీ పరంగా కష్టాలు, సింగింగ్ పరంగా కష్టాలు. దేవుడి దయ వల్ల ఇప్పుడన్నా కొంచెం సెటిల్ అయిదామా అనే ఒక ఆలోచనలో ఉన్నాను. చూద్దాం గాడ్ ఏమేమి బ్లెస్సింగ్స్ ఇస్తాడో. ఇంకా సో గీత గారు మరి ఎన్ని సాంగ్స్ రాసి ఇన్ని మీకున్న ఈ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, అసలు అంటే మీరు ఇది చేస్తున్నప్పుడు ఇంట్లో ఏదైనా అడ్డుకోవడం అట్లా ఏదైనా స్టాప్ చెప్పారా మీకు, ఇలా చెయ్యకు అట్లా? అంటే అసలు స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ అయితే నేను ఎవరికి చెప్పలేదు. నేను ఇలా ట్రై చేస్తున్నా, ఇలా పాడతానని కూడా ఎవరికి చెప్పలేదు, మా వాళ్ళకి కూడా. సో ఎందుకంటే చెప్తే మళ్ళీ అదేం అవ్వకుండానే ఆపేస్తారేమో అన్న భయం. సో అట్లా మా అమ్మ నాన్నకి మాత్రం చెప్పాను అనమాట. సాంగ్ మొత్తం నేను రాసుకున్న తర్వాత అది ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేసిన తర్వాత నేను రికార్డింగ్ అయినాక చెప్పిన వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే కదా మనకి, సో వాళ్ళకి చెప్పాలి అన్నట్టుగా చెప్పిన అనమాట. తర్వాత రిలీజ్ అయినాక తెలుసు అందరికి, కొంచెం మా రిలేటివ్స్ కానీ అట్లా. ఆ తర్వాత కూడా ఎందుకు అట్లా ఇట్లా అని కూడా అన్నారు. సో అవన్నీ నేను ఇక ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే మనం ఒక గోల్ అనుకున్నప్పుడు సాధించాలి. సో వాళ్ళు వీళ్ళు అందరూ అని చెప్పేసి వెనకడికి వేయద్దు అన్నట్టుగా అది అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అయితే గీత గారు, అసలు నార్మల్గా చూసుకుంటే మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏదైతే ఉందో అల్లోని ఏరియాలో, ఆ సాంగ్ ఒకసారి మా కోసం పాడి వినిపిస్తారా? గున్నమామి తోట కాడ అల్లోనేరియలో, గుంపు సింతల బాయి కాడ అల్లోనేరియలో, కొర్ర మిసాలోడు అల్లోనేరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లోనేరియలో, నీలి రంగు సిరేగట్టి మేలి ముసుకు వేసుకుని నిరుపతోట ఏరాబోతేను, చూడగానే తొలి చూపులోన అల్లోనేరియలో, నాతో మాటగల పాలనుకుంటాడు అల్లోనేరియలో, చూడసక్కని అందాగాడు అల్లోనేరియలో, నా మనసేదో చేసినాడు అల్లోనేరియలో. సూపర్ సాంగ్. అంటే దీంట్లో మీనింగ్ కూడా అంతే బాగుంటుంది. ఈ సాంగ్ రాయాలని ఎందుకు అనిపించింది? అసలు దేన్ని ఇమాజిన్ చేసుకుని రాసేది? దేన్ని అంటే మేడం, అంటే పల్లెటూరులో ఇలా కొన్ని జరుగుతుంటాయి కదా. సో అలా అనుకొని ఇంకా నేనైతే నేను మా హస్బెండ్ తో అలా అంటే
మా హస్బెండ్ ఊహించుకుంటూ అదే, అదే రాసుకుంటాను. meaning అర్థమైంది. చాలా అంటే సాంగ్ అంటే ఒక అబ్బాయి అమ్మాయి అంటే అది జంట అంటే ఎవరికైనా అట్లే వస్తుంది మీనింగ్. వైఫ్ అండ్ ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళైతే వైఫ్ అండ్ హస్బెండ్ అలా అనుకొని నేను రాసేస్తున్నాను. సో ఈ సాంగ్ సూపర్ హిట్ అని చెప్పొచ్చు కదా మీ దాంట్లో. అవునండి, అది తక్కువ అంటే అప్పుడు నేను కొత్త రైటర్ అనమాట, కొత్త రైటర్ని, కొత్త సింగర్ని. ఇది నా సెకండ్ సాంగ్. సో అప్పుడు కొత్తగానే తొందరగా వ్యూస్ వచ్చాయి చాలా కూడా. ఛానల్ వాళ్ళు కూడా మాంటేజ్ అయింది ఈ సాంగ్ ద్వారానే అని వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట. చాలా అంటే దాదాపు చాలా సార్లు కాల్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ వాళ్ళు. సో అప్పుడు నాకు అనిపించింది ఫస్ట్ టైం నాకు కొత్త అంటే కొత్తలోనే ఇలా చెప్పారు కదా అన్నట్టుగా నాకు నేను చాలా అంటే సెకండ్ సాంగ్ కే ఇంత అప్రిషియేషన్ రావడం అనేది చాలా గ్రేట్. సారీ అంటే స్టార్టింగ్ లోనే ఇంత మంచి గుర్తింపు రావడము, ఇన్ని వ్యూస్ రావడం, ఇంత మంది నుంచి అభిమానం రావడం అనేది గ్రేట్ కదా. అవునండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అసలు 50 సాంగ్స్ వరకు రాసారు కదా, మీకు చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. అంటే ఒక 5 years లోనే 50 సాంగ్స్ రాయడం అంటే ఒక మీ సాంగ్స్ లో ఏది టర్న్ అయిన సాంగ్ అని చెప్తారు? టర్న్ ఉన్నాయి మేడం, ఒక కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అందులో ఇది ఫస్ట్ అన్నమాట, అల్లోనే ఏదో. దాని తర్వాత కూడా ఇంకా ఒకటి ఫోక్ సాంగ్, చాలా ఫోక్ సాంగ్సే ఉన్నాయి. ఇంకా అంటే చిన్నప్పుడు లేని రైటింగ్ అనేది, పాడటం అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా. అంటే ఓకే సడన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఎప్పుడైనా అనుకున్నాడా ఇట్లా రాయాలి నా సొంతంగా అని చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా? చిన్నప్పుడు రాయడం వరకు నేను ఏమనుకోలేదు. కాకపోతే సింగింగ్ మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ సింగింగ్ అంటే ఇక పిచ్చి, అదొక మన లైఫ్ లో ఒక పార్ట్ లాగా, అది ప్రాణం లాగా అన్నట్టుగా అనుకునేదాన్ని. అట్లా రాయడం అయితే కొన్ని నాకు చాలా వరకు వాస్తవం చెప్పాలంటే బాధలో నుంచి పుట్టుకొచ్చింది. ఫస్ట్ సాంగ్ అది లవ్ ఫెయిల్యూర్ లాగా రాశాను. లేదు మేడం, అలా అంటే ఇప్పుడు జనరేషన్ అలా జరుగుతుంది, అట్లా రాశాను. సో ఒకసారి ఆ సాంగ్ పాడి వినిపిస్తారా? ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసి మొన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా, నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా, నువ్వు మాయ చేసి నన్ను మర్చిపోయి నువ్వు తప్పుకోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా, నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా, నువ్వు నాలో ఉన్న నీ కోసమైనా నువ్వు వచ్చిపోవురా, నా ప్రాణమైన నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ, నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరుని తుడవలేనురా, నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ, నువ్వు పడుతున్న బాధన కన్ను చూడలేదురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ.
సూపర్. అసలు ఆ సాంగ్ లో ఆ డెప్త్ ఎంత ఉంది అంటే లిటరల్లీ మీరు ఇన్వాల్వ్ అయిపోయి పాడుతున్నారు. మరి అసలు రాసేటప్పుడు ఇంకెంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారో అసలు అర్థమవుతుంది అనమాట. సో మరి ఇలా స్టార్ట్ చేసిన మీరు సక్సెస్ వస్తుంది. మరి ఫస్ట్ మూవీస్ లోకి ఎప్పుడు మీకు ఆఫర్ వచ్చింది? మూవీస్ అంటే రీసెంట్ గానే అడిగారు. ఓకే. రీసెంట్ గా ఒకటి ఐటమ్ సాంగ్ లాగా రాస్తారేమో అని అడిగారు. ఓకే. అంటే అది నేను జస్ట్ ఒక 2-3 లైన్స్ ఇలా రాసి స్టేటస్ పెట్టుకున్నాను. ఓకే. అది చూసి మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా మూవీస్ కి కావాలి, మేము అనుకునే మూవీస్ కి ఐటమ్ సాంగ్ గా బాగా సెట్ అవుతుంది, రాయగలుగుతారా అని అంటే నేను సరే అని చెప్పాను. సో వాళ్ళు ప్రొడ్యూసర్ తో కూడా మాట్లాడించారు. అది ఏం అంటే ఎవరికి ఏంటి అని తెలియదు, కాకపోతే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందనమాట. సో అది ఓకే, మొత్తం కంప్లీట్ చేసి రాసిచ్చాను. ఇంకా టైం ఉందని చెప్పారు, మరి అది ఇంకెప్పుడు అనేది తెలియదు. అంటే ఇలా ఆల్బమ్స్ రాస్తూ ఉన్నారు కదా, మరి డివోషనల్ వైపు ఏమైనా సాంగ్స్ రాసారా? రాసాను. ఓకే. ఒక సాంగ్ పాడు. దిన్ 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 తాననా మా మంజునాథ, దిన్ 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 తాననా, ఢమ 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 ఢమరుక మోత, శివమెత్తిన తాండవాట, జగమంతా ఏలేవో మా జంగమా, కష్టాలను కరుణించవ శివలింగమా, మా కష్టాలను కరుణించవ శివలింగమా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శంకరా శంకరా. ఇది కొత్త సాంగ్ ని రిలీజ్ కుంది, అందుకని కొంచెం పాడాను. అవునా? అయితే ఇక్కడే మా స్టూడియోలోనే పాడారా ఇప్పుడు? కృష్ణ చైతన్య ట్యూన్స్ లో యూట్యూబ్ ఛానల్ లో అందులో రాబోతుంది శివరాత్రి. ఓకే, చాలా బాగుందండి సాంగ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్లో మీరు మీ సాంగ్ ని పాడింది. అంటే మీరు ఇన్ని సాంగ్స్ రాసిన దాంట్లో ఎక్కువ మీకు నచ్చిన సాంగ్ ఏంటి? నాకు నచ్చిన కొన్ని ఉన్నాయి మేడం. బాగా ఇష్టమైన సాంగ్? అందులో బాగా ఇష్టమైంది, బాగా ఇష్టంతో రాసుకున్న సాంగ్, నా సిర సింగుల్లో గుచ్చుల్లో నువ్వై, నా చేతి గాజుల్లో సప్పుల్లో నువ్వై, నాకొక అంచుల్లో సిగ్గుల్లో నువ్వై, నా సొట్ట బొగ్గల సిరునవ్వు నువ్వై, సిన్నంగా సిన్నంగా చిన్నంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, నేను నీ కొరకి వేచి ఉన్నారా నా వన్ని కాడా, చిన్నంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, నేను నీ కొరకి వేచి ఉన్నారా నా వన్ని కాడా, ఆ కంచె శీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకే తాకి నీ మురిసిపోవాలిరా, ఆ కంచె శీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకే తాకి నీ మురిసిపోవాలిరా, కలుసుకుందామయ్యో పూల తోటలలో, ప్రేమించుకుందామయ్యో నీ సిరిమి సీతలలో, మెల్లంగా మెల్లమెల్లంగా మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్ని కాడా, మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి అంచు కాడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్ని కాడా, సువి సువి సువన్నలో, సువి సువి సువన్నలో, ఆరామ సీతయ్యలో, ఆరామ సీతయ్యలో, ఆరామ సీతయ్యలో, ఆరామ సీతయ్యలో.
ఇది నాకు బాగా ఇష్టం. ఎందుకు అంత ఇష్టం ఈ సాంగ్ మీకు? ఏం లేదు మేడం, ఇది కూడా మా వారిని అంటే మీ వారంటే అంత ఇష్టం, అన్ని మీ వారి కోసమేనా? ఓకే ఓకే. అయితే ఇప్పుడు ప్రతి సాంగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి దివాళీ కూడా రాబోతుంది. దివాళీ సాంగ్స్ అనగానే అంటే డివోషనల్ సాంగ్స్ లో మీకు బాగా ఇష్టమైన సాంగ్స్? ఇది ఇప్పుడు నేను పాడాను కదా, ఆ సాంగ్ అంటే బాగా ఇష్టం. చాలా చాలా ఇష్టం సాంగ్. అది కూడా నేను ఇష్టంతో రాసుకున్నాను. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే శివుడి సాంగ్ రాయడం ఇష్టం. అంటే అదృష్టం. అండ్ అందరికి శివుడు అంటే చాలా ఇష్టం కదా. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చెప్పలేను. రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో కానీ రాసేటప్పటికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు దేవుని సాంగ్స్ లో ఏమంటే ఇష్టం? నాకు ఏదైనా పర్లేదు, అన్ని ఇష్టమే. అన్ని ఇష్టమైన మీకు ఇష్టమైన సాంగ్ పాడండి ఒక పాట. ఇష్టమైన సాంగ్ అంటే లేదు, సాంగ్ పాడతాను. శంభో శంకర గౌరీ వరా సాంబ సదా శివ గంగాధర. శంభో శంకర గౌరీ వరా సాంబ సదా శివ గంగాధర. వెండి కొండపై వెలసిన దేవా నిత్య జ్యోతివై నీవే కావా. శంభో శంకర గౌరీ వరా సాంబ సదా శివ గంగాధర. కాలకోటమే గలమున దాచి కరుణామృతమే జటమున కురిసే. కాలకోటమే గలమున దాచి కరుణామృతమై జగమున కురిసే. దీనుల వేదనలన్నీయు తీర్చగా, దీనుల వేదనలన్నీయు తీర్చగా వెండి కొండపై వెలసిన దేవా. శంభో శంకర గౌరీ వరా సాంబ సదా శివ గంగాధర. అలాగే గీత గారు, మీరు అసలు ఏం చదువుకున్నారు? ఎందుకంటే నాకు అడగాలనిపిస్తుంది. ఇప్పటి వరకు పాడిన పాటలు ఏవైతే ఉన్నాయో దాని మీనింగ్ కూడా అంత డెప్త్ గా ఉంది. అంటే అది మరి ఎంతవరకు చదువుకున్నారు? టెన్త్ మేడం, తెలుగు మీడియం. 10th క్లాస్ తెలుగు మీడియం. మరి ఎంతలా అసలు లైన్స్ ఇలా రాయడానికి గల కారణం ఏంటి? కారణం అంటే నాకు అంటే గిఫ్ట్ అనుకుంటా రాయడం ఆలోచన. ఎందుకంటే మీ ప్రతి ఒక్క సాంగ్ లోను కూడా ఒక్కొక్క లైన్ కూడా అంతే మీనింగ్. అంటే మీకు పలికించిన ప్రతి వర్డ్ ఉంది కదా, ఆ ప్రతి వర్డ్ లోనే ఒక్కొక్క మీనింగ్ ఉంది అనమాట. అంటే జనరల్ గా చెప్తూ ఉంటారు కదా, అంటే మహా పండితులే రాయగలరు ఇలాంటివి అన్నట్టు అనుకుంటారు కదా. కానీ టాలెంట్ అనేది చదువుకి సంబంధం లేదనేసి మరొకసారి మీలాంటి వాళ్ళని చూస్తేనే గుర్తొస్తుంది. అంటే నేను నాకు సంబంధించినంత వరకు అయితే సాంగ్స్ రాసేటప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేసుకుంటాను ప్రతి లిరిక్ కానీ ప్రతి వర్డ్. ఇది పలుకొచ్చా లేదా, ఇది పెట్టొచ్చా లేదా అనేది అన్నీ చూసుకుంటాను. సో అది మీనింగ్ఫుల్ గా ఉండేలాగానే మాక్సిమం అయితే అలాగే చూసుకుంటాను. ఓకే. అయితే ఇప్పుడు మరి మీరు చూస్తే ఫోక్ సింగింగ్ మాత్రమే రాస్తారా, లేకపోతే లైక్ మెలోడీస్ కానీ అట్లా రాయడమేనా చేస్తారా? మెలోడీస్ కూడా రాస్తారా? అయితే అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ప్రతి ఒక్క సింగర్కి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ పర్సన్ అయితే ఉంటారు. సో గీత గారు, మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎందుకు మీరు సింగింగ్ని చూస్ చేసుకున్నారు? అసలు ఆ ఇన్స్పైర్ పర్సన్ ఎవరని మీ లైఫ్లో అనుకుంటున్నారు? ఇన్స్పిరేషన్ అంటే నాకు చిన్నప్పుడు నాన్న
ఇట్లా పాడుతుండేది అంటే బాగా ఓకే. కొంచెం ఊళ్ళో అప్పుడు వచ్చేవాళ్ళు స్టేజ్ పైన అట్లా పాడుతుండేది. నాన్న పాడేటప్పుడు బాగా ఇంట్రెస్ట్ గా వినేదాన్ని. ఓకే. అది ఇప్పుడు మా నాన్నకు తెలియదు నేను చెప్పాను. సో నాకు అట్లా ఇష్టం ఉంటుండే, బాగా ఇష్టం ఉండి చిన్నప్పుడు పాడుకునే టైంలో అట్లా నేను పాడిపించుకునేదాన్ని. పాట పాడినావు కదా, నాకు మంచిగా అనిపించింది, మళ్ళీ పాడు. అలా కొన్ని సాంగ్స్ పాడిపించుకుంటే అట్లాగే నిద్రపోయేదాన్ని. అట్లా బాగా ఇంట్రెస్ట్ ఉంది. అట్లా చిన్నప్పటి సో మీ నుంచి నాన్నగారు మీ ఇన్స్పిరేషన్. సో అంటే మీ సింగింగ్ కి మీరు ఇట్లా బయటకు రావడానికి ఫస్ట్ స్టెప్ మీ ఫాదర్ దగ్గర నుంచి ఇచ్చారు. నాకు సింగింగ్ ఇంట్రెస్ట్ ఉండడానికి ఫస్ట్ నాన్న. ఓకే. ఇట్లా నాకు యూట్యూబ్ ఛాన్స్ ఇచ్చిందంటే స్టిల్ ఓకే. ఫస్ట్. ఆ తర్వాత ఇంకా రామ్ సింగర్ అని వినే ఉంటారు, పెద్ద ఫేమస్. అవునవును. సో వాళ్ళకి కూడా నేను కాంటాక్ట్ అయ్యాను. ఇప్పుడు సెకండ్ సాంగ్ ఇది వాళ్ళ ద్వారానే నాకు వచ్చాను. సో వాళ్ళు కూడా కొంచెం అప్పుడు కొన్ని అవకాశాలు ఇప్పించాను. అయితే మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఫోక్ అంటే రాము గారు అంటేనే బాగుంటుంది. ఓకే. మంచిగా సాంగ్. ఆయన సాంగ్స్ లో ఇష్టమైన సాంగ్ ఒకటి పాడు. కన్నులు దాటి నీ కలలే ఎన్నడు పోవునొదలి జన్మంతా దాచేస్తా నీతో ఉన్న ఆ కొంత కాలాన్ని గాలి ధూళి నీ పరిమళమే రోజు సరికి నీ పరిచయమే. మెలోడీస్ కూడా చాలా బాగుంటున్నాయి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఇది. సీతారామంలో అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ సాంగ్ అనేది ఆడవాళ్ళకి బాగా కనిపిస్తుంది. చాలా మీకు కూడా బాగా ఇష్టమా? నాకు చాలా అంటే సునీత గారి సాంగ్స్ అనగానే చాలా ఉన్నాయి, దాంట్లో ఇదే చూస్ చేసుకున్నట్టు. అంటే అన్ని ఉంటాయి కదా, అందులో కొన్ని కొన్ని మనకి మనసుకు నచ్చిన సాంగ్స్ ఉంటాయి. ఎక్కడైనా మీరు హ్యాపీగా ఉన్నప్పుడు సాంగ్ ఏది పాడుకుంటారు? ఏది గుర్తొస్తుంది ఎక్కువ? అంటే ఫోక్ అంటున్నారా? ఏదైనా ఏది గుర్తొచ్చింది. నేను అలా అంటే ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు హ్యాపీగా అనుకున్నప్పుడు అనుకుంటాను సాంగ్స్. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానుంది. దూరాన ఉంటూనే ఈ మాయ చేశారు, ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. అండ్ మెలోడీస్ కూడా అసలు ఫోక్ సాంగ్స్ పాడినట్టు పాడేస్తున్నారు. మెలోడీస్ ఎందుకు ట్రై చేయట్లేదు? అంటే అవకాశం వస్తే చేస్తారా? ఓకే. మనం ఒక ద్వారా రావాలి. అవును. అట్లా అని వెయిట్ చేస్తుంది. ఓకే. అండ్ మీకు మీరు ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు మంచిగా పాడుకునే పాట ఏంటి? ఇంకా హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా
పాడుడే పాడు తగ్గేదే లేదా? అది సాడ్నెస్ అంటే నాకు అది సంతోషకరమైందా లేదంటే బాధాకరమైందా అది ఏది చూసుకోను. నోటికి వచ్చిందా నేను పాడిందా అంతే. పాడేస్తూనే ఉంటాయి ఏదైతే అంట్లు తోపుకుంటా కానీ చేసుకుంటా అన్ని పాడుకుంటా. ఏ పని చేసినా పాట ఉండాలి. పాట ఎక్కువగా పాడుకునే సాంగ్ ఏంటి? మూవీ సాంగ్. ఓకే, మూవీ సాంగ్ పాడు. ఏ పాట ఇష్టం? ఆకాశంలో ఆశలారి వెళ్ళు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశలారి వెళ్ళు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా ఉయ్యారి వాన జల్లి దిగిరానా సందల్లో పొంగుతున్న అలనై పోనా సందల్లో రంగులెన్నో చిలికేనా పిల్లగాలి పల్లకీల దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలి నాటి వాడినుగా ఆకాశంలో ఆశలారి వెళ్ళు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా. మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఆన్సర్స్ చెప్తున్నారో మీరు ఇప్పుడు చూస్ చేసుకున్న సాంగ్ కూడా అంతే ఎనర్జెటిక్ గా పాడారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అసలు మీ ఇద్దరికి ఎలా కనెక్ట్ అయింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నాది అంటే ఇంకా సింగింగ్ కదా, సింగింగ్ కలిసాం అట్లే బాగా. అంటే మీ ఇద్దరు కలిసి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేయడం అట్లా చేస్తారా? ఈవెంట్స్ చేసాం. ఓకే, ఈవెంట్స్ చేసాం. కాకపోతే పాడించుడు మాత్రం అక్క తర్వాత నేను అట్లా ఉంటాను. ఇద్దరిని సేమ్ పాడించేవాళ్ళం కాదు. తను పాడినాక నేను, లేదంటే నేను పాడినాక అక్కన పాడుతున్నాను. ఇద్దరు కలిసి పాడింది? ఇద్దరు కలిసి ఎప్పుడు అట్లా ఒకటి రీసెంట్ గానే చిన్న ఈవెంట్స్ చిన్న. ఓకే, అయితే దివాళీ వస్తుంది కాబట్టి దివాళీ అంటే కలర్ఫుల్ బాంబ్స్, టపాసులు అన్ని సాంగ్ తో కూడి ఉంటది. అలాంటి ఒక పటాకా లాంటి సాంగ్, ఫోక్ సాంగ్ పాడు. సురా సురా అగరో సురా సురా అరెరెరె సురా సురా సూపులోడు మా పక్కింటి పోరగాడు హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటి తిరుగుతాడు రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు వాణి మీసాలే దిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు ఫ్యాషన్ వద్దంటాడు హైయల్స్ చెప్పులే యుద్దంటాడు చెవులకు జమకీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు ఫ్యాషన్ వద్దంటాడు హైయల్స్ చెప్పులే యుద్దంటాడు చెవులకు జమకీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు సుర్రా సుర్రా అగరో సుర్రా సుర్రా అర్రెర్రె సుర్రా సుర్రా సూపులోడు మా పక్కింటి పోరగాడు హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటి తిరుగుతాడు రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు వాణి మీసాలే దిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు వాణి మీసాలే దిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు. చాలా బాగుంది సాంగ్. ఓకే, నేనే రాశాను ఈ సాంగ్ మీరు రాసి? నేనే అక్క రాసిన పాడుతుంది పాడినవి పాడుతుంది.
అంటే తనే రాసింది తనే పాడు. సూపర్. ఇప్పుడు తను ఏ అంటే పాట- రాయడము మీరే, పాడడం మీరే అనేది చాలా గ్రేట్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు మూవీస్ లో చూస్తాం, ఒక రైటర్ సాంగ్ రాస్తే సింగర్ వచ్చి పాడడం అనేది. కానీ ఇంత బ్లెస్సింగ్స్ ఏంటి అంటే అసలు రాసేది మీరే, పాడేది కూడా మీరే. అసలు యాక్చువల్ లెక్క మల్టీ స్టార్. మల్టీ స్టార్. లేదండి, అంతే డాన్స్ డాన్స్ చాలా బాగా చేస్తుంది. అయితే రీసెంట్ గా బతుకమ్మ అయ్యింది కదా, అసలు దంచేసి ఉంటాయి కదా డాన్స్ పాటలు అన్ని. లేదండి, డాన్స్ అంటే అప్పుడు చేసేదాన్ని, బట్ ఇప్పుడు అవన్నీ ఏం లేదు. ఓన్లీ రాయడం పాడడం అది బాగా ఇంట్రెస్ట్. బతుకమ్మ సాంగ్ పాడాలి అంటే ఏది పాడుతుంది? బతుకమ్మ పండగ వచ్చే సంబరాలు మోసుకు వచ్చే ఢోలు డప్పుల నాదం, గుండె గుండెల మోగంగా కాళీ గజ్జల పాదం గంతులేసి ఆడంగా. బతుకమ్మ పండగ వచ్చే సంబరాలు మోసుకు వచ్చే ఢోలు డప్పుల నాదం, గుండె గుండెల మోగంగా కాళీ గజ్జల పాదం గంతులేసి ఆడంగా. ఊరంతా ఉసారుగా బతుకమ్మల కొలవంగా, ఊరంతా ఉసారుగా బతుకమ్మల కొలవంగా, తీరొక్క పువ్వులను తీర్చిదిద్దంగా అందాల బతుకమ్మ ధరించంగా. తంగేడు గునుగు పూలు తల నిండా మెరవంగా, పసుపును గౌరమ్మగా పలచరించంగా. దందనారే పల్లె తల్లి ఒడిలో గౌరమ్మ, తీను మారు దరువు ఆట పాటే బతుకమ్మ. అక్క చెల్లి ఎల్లిన పువ్వుల రూపం నీదమ్మా, అందరు కలిసి చిందులు వేసే పండగ బతుకమ్మ. దందనారే పల్లె తల్లి ఒడిలో గౌరమ్మ, తీను మారు దరువు ఆట పాటే బతుకమ్మ. అక్క చెల్లి ఎల్లిన పువ్వుల రూపం నీదమ్మా, అందరు కలిసి చిందులు వేసే పండగ బతుకమ్మ. ఉయ్యల ఉయ్యల ఓ రామా ఊరంతా జోరాయ బతుకమ్మ, ఆడపడుచులంతా అందంగా ముస్తాబు అయ్యే బతుకమ్మ. ఊరు చెరువు నిండా ఊరిన పూదోట, అందాల బతుకమ్మ ఉదరించే చూడు. తెలంగాణ తలతి కొలిచే తెలంగాణ పాట, అందాల బతుకమ్మ ఆట పాట నీదమ్మ. తానన నానెన నన్నానే తానెన నానెన నన్నానే, తానెన నానెన నన్నానే తానెన నానెన నన్నానే, తానెన నానే నన్నానే నన్నన నానే నన్నానే, తానెన నానే నన్నానే నన్నన నానే నన్నానే. నందనారే పల్లె తల్లి ఒడిలో గౌరమ్మ, తీను మారు దరువు ఆట పాటే బతుకమ్మ. అక్క చెల్లి ఎల్లిన పువ్వుల రూపం నీదమ్మా, అందరు కలిసి చిందులు వేసే పండగ బతుకమ్మ. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అయితే చాలా బాగా మంచి మంచి సాంగ్స్ పాడారు. సో మనం ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఒక మంచి డివోషనల్ సాంగ్ తో ఎండ్ చేద్దాం. ఓకే మేడం, తప్పకుండా. ఓకే, నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి ఓకే, షూర్. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. మా మనసు విరబోసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించి నీ ప్రతి దీవెన మాకేలే. నిరతము బోధించి మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పల మోయక కొలిచేమో కన్నుల ఎదుటకు రావేలా. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈ దివాళీ సందర్భంగా మా ఛానల్కి వచ్చి చాలా మంచి మంచి సాంగ్స్ పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలి, మూవీస్లో కూడా మీకు మంచి ఛాన్సెస్ రావాలి అని మా ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కోరుకుంటున్నాము. ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ మా తరపున దీపావళి శుభాకాంక్షలు. ఓకే, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, నేనైతే గీతా కృష్ణ అలాగే నిర్మలా గారితో ఇంటర్వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఎంతో తీయనైన కమ్మనైన పాటలు పాడి ఎంతగానో వినిపించారు. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి దివాళీ కాబట్టి ఈరోజు దివాళీ అందరూ జాగ్రత్తగా చేసుకోండి. కొంచెం చిన్నపిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ తల్లిదండ్రులు చిన్నపిల్లలు పక్కనే ఉండి వాళ్ళు క్రాకర్స్ కాల్చినప్పుడు వాళ్ళతో పాటు ఉండండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా కాల్చాలి అనేసి. దానివల్ల దగ్గర లేకపోతే పేరెంట్స్ పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగే ఇది కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కేరింగ్గా ఉండండి. అలాగే డ్రెస్సింగ్ స్టైల్లో కూడా కొంచెం ఫ్లో అయ్యే డ్రెస్సెస్ కాకుండా కొంచెం నార్మల్గా దగ్గరగా ఉండే డ్రెస్సెస్ వేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ దివాళీని మంచిగా జరుపుకుని మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఆనందంగా ఉండాలి అనేసి నేను అలాగే మా ANN న్యూస్ తెలుగు టీం అంతా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి దివాళీ శుభాకాంక్షలు.